హైపోస్పీడియస్ అంటే ఏంటో ఈరోజు తెలుసుకున్నాము. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. హైపోస్పీడియస్ అనేది ఒక పెన్నిస్ కి సంబంధించిన ఒక కండిషన్. దాంట్లో యూజువల్ గా పెన్నిస్ కి టిప్ లో నుంచి యూరిన్ పాస్ చేస్తారు, అది అందరికి తెలుసు. ఈ టిప్ లో కాకుండా దానికి కొంచెం ప్రాక్సిమల్ గా, ఇది పెన్నిస్ లాగా తీసుకుంటే టిప్ లో కాకుండా దానికి ప్రాక్సిమల్ గా డెస్టల్ పెన్నిస్, మిడ్ పెన్నిస్, ప్రాక్సిమల్ పెన్నిస్, ఎక్కడి నుంచైనా ఈ హోల్ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ గానీ ఈ మధ్యలో ఈ షాఫ్ట్ మీద ఎక్కడైనా ఒక హోల్ ఉన్నట్టుగా ఉంటే, యూరిన్ అక్కడి నుంచి పాస్ చేసినట్టుగా ఉంటే దట్ కండిషన్ ని హైపోస్పీడియస్ అంటారు. సో అప్పుడు ఏమైతుంది, యూరిన్ అనేది టిప్ లో నుంచి స్ట్రైట్ గా పడకుండా హోల్ కిందికి ఉండటం వల్ల యూరిన్ డౌన్ లో పడుతుంటుంది, కాళ్ళ మీద పడుతుంటుంది, చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. పిల్లలలో ఇది చాలా ఎంబరాసింగ్. హైపోస్పీడియస్ అనేది పుట్టుకతోటి వచ్చే ఒక ప్రాబ్లం, అదేదో మధ్యలో వచ్చే ప్రాబ్లం కాదు. సో ఈ హైపోస్పీడియస్ అనే కండిషన్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ పాయింట్, ఎందుకు వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ టైం అప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ప్రాపర్ గా ఆ బేబీలో లేకపోతే పెన్నిస్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. ఈ హోల్, ఈ టిప్ లో రావాల్సిన హోల్ ప్రాక్సిమల్ గా ఎక్కడైనా రావచ్చు. ఎందుకంటే ఈ యురెథ్రల్ ట్యూబ్ పెన్నిస్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మదర్స్ వూమ్, ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వస్తుంది. అప్పుడు సరైన హార్మోన్స్ లేకపోతే ఈ యురెథ్రల్ ట్యూబ్ అనేది సరిగా డెవలప్ కాదు కనుక ఆ సివియారిటీ ఆఫ్ ద డెఫిషియన్సీని బట్టి ఎంత సివియర్ గా ఉంటే అంత ప్రాక్సిమల్ గా హోల్ ఉంటుంది. ఎంత మంచి హార్మోన్స్ పుష్కలంగా లభిస్తే ఆ హోల్ అంత టిప్ వరకు పోతుంటుంది. సో ఈ కండిషన్ అనేది హార్మోనల్ డెఫిషియన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొంతమందిలో ప్రీటర్మ్ బేబీస్ లలో మోస్ట్ కామన్ గా చూస్తాము. ఇది ఒక కంజెంటల్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పుట్టగానే ఎప్పుడైతే పెడియాట్రిషియన్ ఎగ్జామిన్ చేసి దాన్ని అబ్జర్వ్ చేస్తారో దానికి తగ్గ ట్రీట్మెంట్ వెంటనే పెడియాట్రిక్ సర్జన్ ఆర్ యూరాలజిస్ట్ ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో హైపోస్పీడియస్ ఉండగానే దానికి భయపడాల్సిన అవసరం లేదు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దీని గురించి ఫర్దర్ ట్రీట్మెంట్స్, దాంట్లో ఉన్న స్టేజెస్, ఫర్దర్ కి ఇంకేం చేయాలి అనేది నా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను నేను. బట్ ఇది వచ్చేది అంటే పానిక్ కాకండి, ఇట్ ఈస్ ఎ కంజెంటల్ ప్రాబ్లం, ఇట్ హ్యాస్ ఎ సొల్యూషన్. సో నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ.